హైదరాబాద్ బషీర్బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థులను వినూత్న నిరసన చేపట్టారు. గత 6 రోజులుగా గర్ల్స్ హాస్టల్లో 100% అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని నిరసన చేపట్టారు. వినూత్నంగా కాలేజ్ ఆవరణలో వంట వార్పు చేపట్టారు. గర్ల్స్ హాస్టల్ను డిగ్రీ విద్యార్థుల కోసం 2022లో నిర్మించినట్లు తెలిపారు. ఆ ఏడాది డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండడం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. కానీ ఈ ఏడాది డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని తమకే పూర్తి స్థాయిలో అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చేస్తామని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీడియా ముందు మీరు కూడా మాకు చేస్తామని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీడియా ముందు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి సార్. మా ప్రిన్సిపల్ కానీ మా మేనేజ్మెంట్ నుంచి ఎక్కడి నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, ఎవరు మాకు సపోర్ట్గా ఉండట్లేదు. మేమే నిన్న రాత్రి కూడా 5th డే రోజు నిన్న రాత్రి 9 గంటల వరకు టార్చ్ లైట్లు వేసుకొని మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపినాం. సెకండ్ రోజు కూడా మేము రోడ్డు పైకి వెళ్తే పోలీసుల ద్వారా కూడా మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. వాళ్ళు రావద్దు, శాంతియుతంగా మీ కాలేజ్లోనే జరుపుకోవాలని వాళ్ళు కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మేము వాళ్ళ మాట కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా కాలేజ్లోనే శాంతియుతంగా ఈ ధర్నా జరిగించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ సార్ గారు వారం రోజుల్లో లీవ్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తను లీవ్లో ఉండి ప్రెస్ మీట్లు మాకు అందిస్తున్నారు. సార్ కాలేజ్లోనే ఉండి మాకు సపోర్ట్గా మాట్లాడి ప్రెస్ మీట్ ఇస్తే మేము దానికి అంగీకరిస్తాం. అంతేగాని సార్ ఎక్కడ ఉండి ప్రెస్ మీట్ మాకు ఇస్తే మేము దానికి అంగీకరించడం లేదు సార్. మాకు 100% హాస్టల్ కావాలి అని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నాం. నిజాం కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం. మేము గత 6 రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు గత 2022లో మా కోసం నిర్ణయించిన బిల్డింగ్ ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ 50% పీజీకి 50% యూజీకి అని కన్సిడర్ చేశారు. కాకపోతే మేము ఏంటంటే మా అకామిడేషన్ మా స్ట్రెంత్ ఎక్కువ ఉండేసరికి
మా హాస్టల్ మాకే కావాలని మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ 2022లో November 1 నుంచి మేము స్టార్ట్ చేసినాం. అప్పుడు ఏమైందంటే 50% యూజీకి 50% పీజీకి అని చెప్పేసి సర్క్యులర్ ప్రిన్సిపల్ మాత్రమే మాకు జివో చూపించిండు. దానికి మేము ఒప్పుకోలేదు, ఎందుకంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు కావాలని చెప్పేసి మేము ఫైట్ చేసినాం. అయినప్పటికీ కూడా 100% అని సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మేడం కూడా కేవలం అది యూజీ వాళ్ళకని కేటాయించడం జరిగిందని మాకు న్యూస్ ద్వారా కూడా వచ్చింది. మా సీనియర్స్ కూడా వెళ్ళారు, మేడంతో ముఖాముఖిగా మాట్లాడినారు. ఏం చెప్పినారంటే ఆ బిల్డింగ్ కేటీఆర్ సార్ ఓన్లీ యూజీ స్టూడెంట్స్కి మాత్రమే కేటాయించడం జరిగిందని మేడం గారు చెప్పినారు. ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. అయితే మా స్ట్రెంత్ అప్పుడు తక్కువ ఉండడం వల్ల పీజీ వాళ్ళని అడ్జస్ట్ చేసిర్రు అందులో. కానీ పీజీ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి హాస్టల్ ఉంది, కానీ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అంటే అక్కడ నుంచి రావడం, ట్రాఫిక్, మార్నింగ్ క్లాసులు అని చెప్పేసి ఉంటున్నారు. కానీ అప్పుడు మేము అడ్జస్ట్ అయినాం, కానీ ఇప్పుడు మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం. ఎందుకంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మా జూనియర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం. 6 days నుంచి మా హాస్టల్ మాకే కావాలి, 100% యూజీ హాస్టల్ యూజీ స్టూడెంట్స్కే కావాలని చెప్పేసి మేము 6th day, ఈరోజు 6th day. సో మేము ఉంటున్నాం. ఇప్పుడు మా జూనియర్స్ కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు 1 month ఉండాల్సిన హాస్టల్ అయిపోయింది. అక్కడ నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు హాస్టల్ ఉందని చెప్పినారు కదా, 1 month కోసం అని మా దగ్గర ఫీ పే చేసినారు కదా, ఈరోజు డేట్ అయిపోయింది, మీరు లగేజ్ తీసుకొని వెకేట్ అయిపోండి, మాకు వేరే స్టూడెంట్స్ వస్తున్నారని మాకు చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలని జూనియర్ ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. సో వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి మేము వచ్చి ఇక్కడ